వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంటికి ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా గెస్ట్ వచ్చినా లేదా మనం తొందరగా చికెన్ కర్రీని రెడీ చేసేసుకోవాలనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవడం అనేది మనకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చేసుకోవడం చాలా ఈజీ. దీన్ని మనం రైస్, రోటీస్, అలాగే బిర్యానీ ఇంకా దోశతో కూడా తినచ్చు. ఇంకా ఈ చికెన్ కర్రీ గారెలతో కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం ప్రెషర్ కుక్కర్‌లో ఒక 1 ½ గరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌ని 1, 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనిక్కడ ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఊరెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాయచి, 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి ఒక అరముక్క తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్‌లో ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఆనియన్స్ బ్రౌన్‌గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ హాఫ్ కేజీ చికెన్‌కి కరెక్ట్‌గా సరిపోతాయండి. మీరు ఎంత చికెన్ అయితే తీసుకుంటున్నారో దానికి తగినట్టుగా ఇంగ్రీడియెంట్స్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్‌లో ఈ చికెన్‌ని ఒక 2, 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యి ఇలా ఎడ్జెస్‌లో ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీ రుచికి తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం మిక్సీ కొట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అది కూడా వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేసుకొని ఈ కారం ఇంకా మసాలా ఏదైతే ఉందో అది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలో ఉండే పచ్చిపోయేంత వరకు మనం ఇలాగే కుక్ చేసుకోవాలండి. కొంచెం సేపు తర్వాత మనకి ఇలాగా ఎడ్జెస్ నుంచి ఆయిల్ అనేది బాగా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను. అంటే దాదాపుగా 200 ఎంఎల్ యాడ్ చేసుకున్నాను. మీరు చికెన్ గ్రేవీ ఎంత పలచగా కావాలనుకుంటే దానికి తగినట్టుగా కూడా నీళ్లు పోసుకోవచ్చు. గ్రేవీ ఇక్కడ కొద్దిగా చిక్కగా ఉందని నేను ఇంకొద్దిగా నీళ్లు కూడా పోసుకున్నానండి. ఇలా గ్రేవీని రెడీ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయ్యే టైంకి గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేసుకోండి. నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుందనిపించింది. సో, ఇంకొక స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నాను. ఇది కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసేసుకొని, ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 అంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ మనకి ఎక్కువ సేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఏ ప్రెషర్ కుక్కర్ అయినా 3 విజిల్స్‌కి చికెన్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ అయిపోయాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే చికెన్‌ని మనం చెక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేనిక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి చికెన్ కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. గ్రేవీ కూడా చాలా బావుంది. టేస్ట్ అయితే చాలా చాలా బావున్నిందండి. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ప్రెషర్ కుక్కర్ తీసుకొని వెంటనే ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి మీకెలాగొచ్చిందో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.